శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 23 ఆగస్ట్ 2022 సంవత్సరం మంగళవారం. శ్రీ సుభద్రనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు తిథి ఏకాదశి ఉదయం 6:07 వరకు. ఈరోజు నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:41 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 12:11 నుండి రాత్రి 1:59 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి ఉదయం 9:24 వరకు. తిరిగి రాత్రి 11:09 నుండి రాత్రి 11:55 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:59 వరకు. ఈరోజు యమగండం ఉదయం 9:11 నుండి ఉదయం 10:45 వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. అలాగే మీకు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మరియు మీకు ఈరోజు దూర ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతాయి. అయినప్పటికీ ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. మరియు మీకు ఈరోజు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలలో పురోగతితో పాటు పై అధికారుల సహ ఉద్యోగుల మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలు లాభిస్తాయి. మరియు ఈరోజు మీకు సోదరుల నుంచి స్థిరాస్తి లాభాలు కూడా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. లేని ఎడల నష్టం వాటిల్లే అవకాశాలు, ఆ డబ్బును మీరు మోసపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దాని కారణంగా మీరు కొంత మానసిక ఆందోళనకి గురవుతారు. మీకు ఈరోజు దైవ చింతన కలుగుతుంది. అలాగే మీకు ఈరోజు వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా మీకు ఈరోజు ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. అందులో మీరు అకారణ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించి జాగ్రత్తలు వహించండి. అలాగే ఈరోజు మీరు నేత్ర సంబంధిత ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల అవి మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. అలాగే ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. మరియు ఈరోజు మీకు వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. అలాగే ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగులకు ఉద్యోగమున పురోగతితో పాటు స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగమున సహ ఉద్యోగులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. మరియు ఈరోజు మీరు భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మరియు ఉద్యోగులకు పై అధికారుల అండదండలతో పాటు ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. అలాగే మీకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అంతేకాకుండా మీకు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం మీతో పాటు మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు మీరు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మరియు వాటి అందు సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కూడా మీకు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. దాని వలన మీరు కొంత ఉపశమనాన్ని పొందుతారు. అలాగే మీకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. మరియు ఈరోజు మీకు ధనాదాయం కూడా బాగుంటుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి భూ క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వాటి అందు లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. మరియు ఈరోజు మీకు ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. అంతేకాకుండా సహ ఉద్యోగుల పై అధికారుల మద్దతును కూడా పొందుతారు. అలాగే మీకు ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. అవి మీకు ప్రయోజనకరంగా లాభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. తదుపరి తులారాశి.
ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రాంతాల బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దాంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నుండి అందరితో ఆనందంగా గడుపుతారు. అలాగే ఈరోజు మీరు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. మరియు మీకు ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. మరియు వ్యాపార పరంగా ఎదురైన అవరోధాలను కూడా ఈరోజు అధిగమిస్తారు. అంతేకాకుండా వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు కొంత ఫలితాన్ని అందిస్తాయి. మరియు ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సోదరుల నుండి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది. దాని ద్వారా మీకు ఆర్థిక సమస్యలు కొంత గట్టెక్కి మీరు ఉపశమనం పొందుతారు. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. మరియు ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అలాగే ఈరోజు మీరు స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కానీ అలా చేసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించి ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒప్పందాలు చేసుకోవడం మంచిది. లేని ఎడల మీకు నష్టం వాటిల్లి మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై కొంత మానసిక ప్రశాంతతను పొందుతారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. మరియు ఈరోజు మీకు వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి. అలాగే మీరు ఈరోజు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కొంత సంతృప్తినిస్తాయి. మరియు వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. అలాగే మీరు ఈరోజు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మరియు ఈరోజు మీరు సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఈరోజు మీరు దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా బయటపడతారు. మరియు అంతేకాకుండా ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. మరియు వాటి అందు సంతృప్తికర లాభాలను కూడా పొందుతారు. అలాగే ఈరోజు మీకు ఆర్థిక పురోగతి కలుగుతుంది. మరియు ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు కూడా పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. అలాగే ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అలాగే ఉద్యోగులకు ఉద్యోగంలో పురోగతి, స్థానచలన సూచనలతో పాటు అధికారుల అండదండలతో ఇంక్రిమెంట్లు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ రాశి వారికి సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మరియు ఈరోజు మీకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా లాభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీరు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వాటి ద్వారా మీరు ప్రయోజనాలను, లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మరియు ఈరోజు మీకు చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు కూడా అందుతాయి. దాని ద్వారా మీరు చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే ఈరోజు మీకు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు ముఖ్యమైన పనులలో కూడా ఈరోజు మీకు కార్యసిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీ ఆలోచనలు కలిసి వస్తాయి.